హాయ్, నా పేరు ప్రసాద్. చాలామంది చాలా చాలా రోజుల నుంచి ఈ టూ వే మ్యాచింగ్ గురించి, త్రీ వే మ్యాచింగ్ గురించి వీడియో చేయమంటే ఈరోజు టూ వే మ్యాచింగ్, త్రీ వే మ్యాచింగ్ గురించి వీడియో చేస్తున్నాను. ఈ టూ వే మ్యాచింగ్, త్రీ వే మ్యాచింగ్ అనేది మనకు అకౌంట్స్ పేపర్లో చాలా ఇంపార్టెంట్. అకౌంట్స్ పేపర్లో మనకు ఇన్వాయిస్ ప్రాసెసింగ్ టీమ్ అని ఇన్వాయిసెస్ అనేటివి మనకి గూడ్స్ బేస్డ్ ఇన్వాయిస్ వచ్చినప్పుడు త్రీ వే మ్యాచింగ్ చేయాలి. అదే కానీ మనకు యుటిలిటీ ఇన్వాయిసెస్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ బేస్డ్ ఇన్వాయిస్ వచ్చినప్పుడు టూ వే మ్యాచింగ్ అనేది చేయాలి. సో మనకి మెయిన్గా వాట్ ఈజ్ ఇన్వాయిస్ అనేది తెలియాలి. సో ఇన్వాయిస్ అంటే ఇట్ ఈజ్ ఏ డాక్యుమెంట్. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ బిల్లింగ్ అడ్రస్. బిల్లింగ్ అడ్రస్లో మనకి ఏముంటాయంటే సెండర్ అండ్ రిసీవర్ అడ్రస్, తర్వాత షిప్మెంట్ అడ్రస్ ఉంటుంది. నెక్స్ట్ ఇన్వాయిస్ డేట్ ఉంటుంది, ఇన్వాయిస్ నెంబర్ ఉంటుంది. ఓకే, తర్వాత డిస్క్రిప్షన్లో ఏదైతే మనము ఆర్డర్ చేసామో అది ఆ మెటీరియల్ అనేది ఇన్వాయిస్లో కూడా మెన్షన్ చేసి ఉంటాడు. తర్వాత ఎంత క్వాంటిటీ, ఈచ్ క్వాంటిటీ ప్రైస్, టోటల్ అమౌంట్, ట్యాక్స్ అమౌంట్, తర్వాత పర్చేజ్ ఆర్డర్ నెంబర్, వెండర్ బ్యాంక్ డీటెయిల్స్ కూడా మెన్షన్ చేసి ఉంటారు. సో దాన్ని మనము ఇన్వాయిస్ అంటాం. ఓకే, నెక్స్ట్ ఎలా ఐడెంటిఫై చేయాలి? అది ఇన్వాయిస్ పిఓ నెంబర్ ఉండి అది గూడ్స్ బేస్డ్ ఇన్వాయిసా లేదంటే యుటిలిటీ ఇన్వాయిసా అనేది ఎలా ఐడెంటిఫై చేయాలంటే, ఇన్వాయిస్ కాపీలో పిఓ నెంబర్ ఉండి క్వాంటిటీ అనేది ఉందనుకోండి, దాన్ని మనం గూడ్స్ బేస్డ్ గూడ్స్ బేస్డ్ ఇన్వాయిస్గా కన్సిడర్ చేయాలి. ఒకవేళ ఇన్వాయిస్ కాపీలో పిఓ నెంబర్ ఉండి క్వాంటిటీ లేదంటే అది యుటిలిటీ ఇన్వాయిస్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ బేస్డ్ ఇన్వాయిస్. ఇది మనకు మేజర్ చేంజెస్. నెక్స్ట్ ME239లో కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో ఒకవేళ అది గూడ్స్ బేస్డ్ ఇన్వాయిస్ అయితే IR బేస్డ్, GR బేస్డ్ అని చెక్ బాక్స్ని సెలెక్ట్ చేసి ఉంటారు. ఓన్లీ అది IR బేస్డ్ అయితే IR బేస్డ్కి సెలెక్ట్ చేసి ఉంటారు అన్నమాట. ఓకే, పర్చేజ్ ఆర్డర్లో కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఎలా మ్యాచ్ చేయాలి? సో మీకు ఇన్వాయిస్ వచ్చింది, అది యుటిలిటీ ఇన్వాయిస్. ఎక్కడ మనము పిఓ నెంబర్ చెక్ చేయాలి SAPలో అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ పిఓ నెంబర్ వచ్చింది అనుకోండి. సో అప్పుడు మీరు ఏం చేయాలంటే ME239లోకి వెళ్ళి సో ఇది SAP స్క్రీన్. ఇక్కడ ME239లో ఇక్కడ మనము మీకు ఇన్వాయిస్లో ఉన్న పర్చేజ్ ఆర్డర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓకే, ఎంటర్ చేసిన తర్వాత ప్రెస్ ఎంటర్. అప్పుడు మీకు ఆ పిఓ నెంబర్ ఇక్కడ చూపిస్తుంది. ఎవరు వెండర్ నేము, వెండర్ నెంబర్ ఇక్కడ చూపిస్తుంది. నెక్స్ట్ స్టేటస్ చూసుకోవాలి. స్టేటస్ అనేది ఇక్కడ మీకు చూపిస్తుంది. సో స్టేటస్ అనేది ఆర్డర్ ఎంత చేసినాము, 10 క్వాంటిటీస్, 10 క్వాంటిటీ చేసాము, 450 రూపీస్ టోటల్. సో ఏది షుగర్ 10 kgs, నెట్ ప్రైస్ ఈచ్ వన్ 45 రూపీస్, 450. ఓకే, సో మనం 10 ఆర్డర్ చేసాం, 10 మనకు డెలివరీ చేశాడు. స్టిల్ డెలివరీ అప్పుడు 0 ఉంటుంది. ఇన్వాయిస్ కానీ ఒకవేళ పోస్ట్ అయిపోయింది అనుకోండి ముందే ఏదైనా కానీ ఈ పిఓలో, అప్పుడు మనకి ఇన్వాయిస్ దగ్గర ఇక్కడ చూపిస్తుంది పోస్ట్ కాలంలో. సో ఇక్కడ ఏమి ఇన్వాయిస్ కూడా ఇంకా పోస్ట్ కాలేదు కాబట్టి పిఓకి ఏమీ చూపించలేదు అనమాట. స్టిల్ డెలివర్డ్ ఇన్వాయిస్, ఓన్లీ మనం ఆర్డర్ చేసినాం, డెలివరీ వచ్చింది. సో ఇప్పుడు మనము పిఓతో మ్యాచ్ చేసి, గూడ్స్తో మ్యాచ్ చేసి ఇన్వాయిస్ అనేది పోస్ట్ చేయాలి. ఓకే, ఇక్కడ మీకు లైన్ ఐటమ్ డేటాలో డిస్క్రిప్షన్ అనేది క్వాంటిటీ, ఈచ్ ప్రైజు, ఓకే, రిక్వెజేషనర్ నేమ్, అన్ని డీటెయిల్స్ మనకు లైన్ ఐటమ్ డేటాలో ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ మీరు క్లిక్ చేశారంటే ఇన్వాయిస్ని, ఇక్కడ మీరు అది గూడ్స్ బేస్డ్ ఇన్వాయిసా, ఇన్వెస్ట్మెంట్ బేస్డ్ ఇన్వాయిసా
అనేది ఐడెంటిఫై చేయొచ్చు. సో ఇక్కడ ఇన్వాయిస్ రిసిప్ట్ కు చెక్ బాక్స్ సెలెక్ట్ చేశారు, గూడ్స్ బేస్డ్ కూడా సెలెక్ట్ చేశారు. అంటే ఇది జిఆర్ బేస్డ్ ఇన్వాయిస్, గూడ్స్ బేస్డ్ ఇన్వాయిస్. వీ నీడ్ టు మ్యాచ్ 3-way. ఓకే, దెన్ క్లిక్ ఆన్ పర్చేజ్ ఆర్డర్ హిస్టరీ. ఇక్కడ మనము పర్చేజ్ ఆర్డర్ హిస్టరీలో ఒకవేళ గూడ్స్ పోస్ట్ అయితే డబ్ల్యూఏ అని చూపిస్తుంది, ఇన్వాయిస్ కూడా పోస్ట్ అయిపోయింటే ఆర్ఏ అని చూపిస్తుంది. సో ఓన్లీ ఇప్పుడు గూడ్స్ మాత్రమే పోస్ట్ అయింది. పర్చేజ్ ఆర్డర్ మనం ఆర్డర్ చేసాము, గూడ్స్ వచ్చింది. నెక్స్ట్ ఇన్వాయిస్ని పోస్ట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ క్లిక్ ఆన్ హెడర్ని క్లిక్ చేసి ఈ ఇన్వాయిస్ ఏ కంపెనీ కోడ్కి పోస్ట్ చేయాలనేది తెలుసుకోవాలి. సో అప్పుడు క్లిక్ ఆన్ ఆర్గనైజ్ డేటా. ఇక్కడ మనం కంపెనీ కోడ్ అనేది తెలుస్తుంది. మనం ఆర్గనైజ్ డేటాలో ఉంటుంది కంపెనీ కోడ్. సో ఈ కంపెనీ కోడ్కు ఈ ఇన్వాయిస్ అనేది పోస్ట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఎక్కడ పోస్ట్ చేయాలి? పిఓ ఇన్వాయిస్ టీ కోడ్ MIRO మిరోలో పిఓ ఇన్వాయిస్ను పోస్ట్ చేస్తామన్నమాట. సో ఇక్కడ ట్రాన్సాక్షన్ దగ్గర మనకి ఇన్వాయిస్ అయితే ఇన్వాయిస్ని సెలెక్ట్ చేయాలి, క్రెడిట్ మెమో అయితే క్రెడిట్ మెమో సెలెక్ట్ చేయాలి, సబ్సిక్వెంట్ డెబిట్ అయితే సబ్సిక్వెంట్ డెబిట్ని సెలెక్ట్ చేయాలి, ఒకవేళ సబ్సిక్వెంట్ క్రెడిట్ అయితే సబ్సిక్వెంట్ క్రెడిట్ని సెలెక్ట్ చేయాలి. ఓకే, నౌ ట్రాన్సాక్షన్ దగ్గర మనం ఇన్వాయిస్ కాబట్టి ఇన్వాయిస్ అనేది సెలెక్ట్ చేసాం. నెక్స్ట్ బేసిక్ డేటాలో మనం ఏమేమి ఎంటర్ చేయాలంటే ఇన్వాయిస్ డేట్, ఇన్వాయిస్లో ఉన్న ఇన్వాయిస్ డేటు, ఇన్వాయిస్ నెంబరు, పోస్టింగ్ డేట్ సిస్టమ్ ఆటోమేటిక్గా డిఫాల్ట్గా టుడే డేట్ తీసుకుంటుంది. అమౌంట్ అంటే ఇక్కడ విత్ ట్యాక్స్తో కలిపి అమౌంట్ అనేది తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ట్యాక్స్ కోడ్ని సెలెక్ట్ చేయాలి, క్యాల్కులేట్ ట్యాక్స్ని చెక్ బాక్స్ని సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఈ బాక్స్లో పిఓ నెంబర్ని ఎంటర్ చేయాలి. ఓకే, నౌ ఐఎమ్ గివింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వాయిస్ డేట్ ఇది అనుకోండి, ఇన్వాయిస్ డేట్ ఇచ్చాం. ఇన్వాయిస్ నెంబర్ని రెఫరెన్స్ దగ్గర ఇన్వాయిస్లో ఉన్న ఇన్వాయిస్ నెంబర్ని రెఫరెన్స్గా ఇస్తాం. ఓకే, నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 450 రూపీస్ మనకు టోటల్ ఇన్వాయిస్ వచ్చింది అనుకోండి. సో ట్యాక్స్ అనేది 0% అనుకోండి. సో ట్యాక్స్ కోడ్ A0 అని సెలెక్ట్ చేసాం. ఓకే, సెలెక్ట్ క్యాల్కులేట్ ట్యాక్స్ చెక్ బాక్స్. ఇప్పుడు మనము ఇక్కడ మీ పిఓ నెంబర్ని ఎంటర్ చేయాలి. సో దెన్ ప్రెస్ ఎంటర్. అప్పుడు మీకు ఏం చూపిస్తుంది? 85 రూపీస్ ఎక్స్ట్రా చూపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఈ పిఓ అనేది విత్ ట్యాక్స్తో క్రియేట్ అయింది 19%. సో ఇక్కడ మీరు A0 సెలెక్ట్ చేసి ప్రెస్ ఎంటర్ చేస్తే అప్పుడు చేంజ్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ క్లిక్ ఆన్ పేమెంట్ ట్యాబ్. పేమెంట్ ట్యాబ్లో ఏమేమి ఉంటాయంటే మనకు బేస్ లైన్ డేట్ ఒకటి, పేమెంట్ టర్మ్, పేమెంట్ మెథడ్ అనేటివి ఉంటాయి. ఓకే, నెక్స్ట్ మనము ఇన్వాయిస్లో వెండర్ బ్యాంక్ డీటెయిల్స్ ఉంటాయి. సో SAPలో కూడా అవే బ్యాంక్ డీటెయిల్స్ మ్యాచ్ అవుతున్నాయా లేదనేది చెక్ చేయాలి. సో అందుకోసం మనకు ఈ సింబల్ని ఏమంటారంటే డిస్ప్లే వెండర్ అంటారు. దీన్ని క్లిక్ చేసిన తర్వాత 2 times ఎంటర్ చేయాలి. అప్పుడు మనకు బ్యాంక్ డీటెయిల్స్ అనేటివి డిస్ప్లే అవుతాయి. సో ఇన్వాయిస్లో ఉన్న బ్యాంక్ డీటెయిల్స్ ఈ బ్యాంక్ డీటెయిల్స్ మ్యాచ్ కావాలి. అప్పుడు మాత్రమే బ్యాక్ వెళ్ళి ఇన్వాయిస్ అనేది పోస్ట్ చేస్తాం. సో ఇది మనకు ఇన్వాయిస్ పోస్ట్ చేసేదానికి ఇక్కడ మనం క్లిక్ చేస్తే ఇన్వాయిస్ అనేది పోస్ట్ అవుతుంది. ఒకవేళ ఇన్వాయిస్ డాక్యుమెంట్లోకి వెళ్ళి ఇక్కడ కూడా పోస్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, దీనైనా సెలెక్ట్ చేయొచ్చు, లేదంటే Ctrl+S అయినా ప్రెస్ చేయొచ్చు. సో ఈ సింబల్ని క్లిక్ చేసిన పోస్ట్ అవుతుంది, లేదంటే ఇక్కడ ఇన్వాయిస్ డాక్యుమెంట్ని క్లిక్ చేసి పోస్ట్ క్లిక్ చేసిన పోస్ట్ అవుతుంది, లేదంటే Ctrl+S షార్ట్కట్కి Ctrl+S అనేది క్లిక్ చేసిన ఇన్వాయిస్ అనేది పోస్ట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనకు ఆ సింబల్ వెయిటింగ్ సింబల్ చూపిస్తుంది. ఓకే, డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్. ఓకే, నెక్స్ట్ మనం ఈ డాక్యుమెంట్ని డిస్ప్లే చేయాలనుకో ఇక్కడ మనకు 2 types ఆఫ్ డాక్యుమెంట్ జనరేట్ అయ్యాయి. ఒకటి మెటీరియల్ డాక్యుమెంట్, సెకండ్ వన్ ఈజ్ అకౌంటింగ్ డాక్యుమెంట్. సో మనము అకౌంటింగ్ డాక్యుమెంట్ అనేది
చూడాలి. డాక్యుమెంట్ మనకు అవసరం లేదు. ఓకే, గో టు నౌ FB03 డాక్యుమెంట్ డిస్ప్లే టీ కోడ్ ఏది యూజ్ చేస్తామంటే FB03ని యూజ్ చేస్తాం. FB03లో మనము డాక్యుమెంట్ అనేది ఓపెన్ చేయొచ్చు. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే డాక్యుమెంట్ నెంబర్ ఇవ్వాలి, కంపెనీ కోడ్ ఇవ్వాలి, ఫిజికల్ ఇయర్ ఇచ్చి ప్రెస్ ఎంటర్ చేయాలి. అప్పుడు మనకి ఇలా ఓపెన్ అవుతుంది. సో ఈ పైన కనిపించే దీని అంతా ఏమంటారంటే హెడర్ డేటా అంటాం. ఈ కింద కనిపిస్తుంది కదా, దీన్ని లైన్ ఐటమ్ డేటా అంటాం. ఒక ఇన్వాయిస్ పోస్ట్ అయినప్పుడు మనకి హెడర్ డేటా, లైన్ ఐటమ్ డేటా అనేది ఉంటుంది ఒక డాక్యుమెంట్లో. ఓకే ఓకే, దిస్ ఈస్ కాల్డ్ హెడర్ డేటా, దిస్ ఈస్ కాల్డ్ లైన్ ఐటమ్ డేటా. ఓకే, నెక్స్ట్ క్లాస్లో ఆటోమేటిక్ పేమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఆటోమేటిక్ పేమెంట్లను ఎలా చేస్తాము అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అది కూడా మనకు చాలా చాలా అవసరం, చాలా ఇంపార్టెంట్. అకౌంట్స్ పేపర్లో చాలా ఇంటర్వ్యూస్లో ఆటోమేటిక్ పేమెంట్ రన్ గురించి అడుగుతారు. ఓకే, అది కూడా మనకు ఇంపార్టెంట్ టాపిక్. నెక్స్ట్ వీడియోలో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ హౌ టు రన్ FW10 ఆటోమేటిక్ పేమెంట్ రన్. ఓకే, థ్యాంక్ యూ. సో ఈ వీడియోను మీరు మీ ఫ్రెండ్స్కి కానీ మీ కొలీగ్స్కి కానీ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ మీ కొలీగ్స్కి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను.